హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అరటి పువ్వు ఉపయోగాల గురించి, అరటి పువ్వు కూర ఎలా చేస్తారో ఒకటి చూపిస్తాను. మామూలుగా మనం అరటి పండు తింటాము, అది అందరికీ తెలిసిందే. ఇంకా అరటి కాయలను కూడా కూర వండుకొని తింటాము. ఇంకా తమిళనాడులో అరటి దూట కూడా చాలా ఎక్కువగా వాడతారు వంటల్లో. ఇంకా అరటి పువ్వు, ఈ అరటి పువ్వు కూడా చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయన్నమాట. అరటి పువ్వు లోపల ఇలాగ చిన్న కాడల్లాగా ఉంటాయి, అది తీసి కూర వండుకుంటాము. ఆ అరటి పువ్వు లోపల కాడలు తీయడం చాలా టైం ఎక్కువ పడుతుంది, కానీ కూర మటుకు చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలాగ లోపల ప్లాస్టిక్ లాగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పువ్వు తీసి దాని లోపల ఇలా ప్లాస్టిక్ కాడ తీసేయాలి. తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ పైన కూడా ఇలాగ ప్లాస్టిక్ ఉంటాయి, అవన్నీ తీసేసి మిగిలిన మటుకు మనం ఉంచుకోవాలన్నమాట. ఈ అంత పువ్వు మొత్తం తీసేసిన తర్వాత లోపల ఇలా లింగం ఉంటుంది, దీన్ని లింగం అంటారు. ఆ లింగం మామూలుగా ఉత్తిగా తినేయచ్చు మనం. ఇంకా ఈ అరటి పువ్వు కూర చేసే 1 కప్పు అరటి పువ్వు, 1 కప్పు మజ్జిగ తీసుకోవాలి. ఇంకా కొంచెం చింతపండు రసం, కూర కోసం సరిపడా ఆయిల్, ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం కొంచెం సరిపోతుంది. ఇంకా ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇంకా తాలింపు కోసం ఇంకా కొంచెం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర తీసుకోవాలి. ఇట్లాగ మిక్సీ వేసేసుకున్నాను నేను అరటి పువ్వుని మిక్సీ వేసేసుకుని ఇట్లా మజ్జిగలో ఒక 5 నిమిషాలు నానబెట్టేసాను. నానబెట్టిన తర్వాత పిండుకోవాలన్నమాట. మజ్జిగలో నుంచి మొత్తం అరటి పువ్వుని పిండేసి తీసేయాలి. ఇలా నెక్స్ట్ తాలింపు వేసేసుకుని నూనె వేసేసుకుని కాగిన తర్వాత మిగతా అంతా ప్రొసీజర్ అంతా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తే మీకు అర్థమైపోతుంది, చూసేయండి.
చూసారు కదండి, చాలా ఎమ్మీగా, చాలా రుచిగా ఉండే, చాలా ఆరోగ్యకరమైన కూర. నెలకొకసారైనా చేసుకోవాలంటారు అందరూ. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.